श्रीगुरुभ्यो नमः। जय श्री राम। जय श्री राम। శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం అంటే ఇది మనము మంత్రాలయంలో ఆయన్ని దర్శిస్తున్నాము. సో ఇక్కడ అరుణాచలంలో కూడా ఆయన స్వయంగా మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. మందిరం మూసేసింది. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఇదిగోండి కొండను చూడండి. ఇటువైపు నుంచి మళ్ళీ మనకు ఇంకో రూపంలో దర్శనం ఇస్తుంది. सुब्रह्मण्य सुब्रह्मण्य शंभुनाथ सुब्रह्मण्य। నిత్యానంద గారు
అరుల్ మీకు గౌతమ మహర్షి మందిరం రండి దర్శించుకుందాం. ఓం నమః శివాయ. ఇది గౌతమ మహర్షి ఏ హనుమాన్ మన సూర్యదేవత ప్రతిష్ఠించిన సూర్యలింగం దగ్గరికి వచ్చాం. మనం లోపలికి వెళ్ళి దర్శించుకుందాము. సూర్యకోటి కాంతితోటి ఇక్కడ ఉన్న లింగము మనం చూడొచ్చు. ఎదురుగా కొండ.
7 kilometers from here. వరుణలింగం వచ్చేసిందండి. ఇంకొంత దూరం నడుస్తే వరుణలింగం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు వరుణలింగం దగ్గరికి వచ్చామండి. వరుణ దేవత స్థాపించిన లింగము. అండి వచ్చి దర్శనం చేసుకుందాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. జస్ట్ వరుణలింగం దాటామండి. ఇక్కడి నుంచి ఒక కొండ వ్యూ దర్శించుకోండి. అరుణాచల కొండ. ఆది అన్నమలై టెంపుల్. కొండ ఇంకా దగ్గరకు వచ్చిందండి. కొండ వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా శివలింగ ఆకారంలో చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇంకా దాదాపు 5 కిలోమీటర్లు వెళ్ళాలనుకుంటాను. ఇంకా మిగిలినవి చంద్రలింగమును ఈశాన్యలింగం ఉన్నాయండి. మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడ చూస్తే సింహం రూపంలో ఉన్నదండి కొండ. వాయులింగం అండి. వాయు దేవత లింగము. రండి, మన గుడి హైట్ చాలా తక్కువగా ఉంది. అలాగే మనము ఇక్కడ ముందు ఈ ఎంట్రన్స్ హైట్ కూడా చాలా తక్కువగా ఉంది. దాంట్లోకి దూరం వెళ్ళాలి. ఇక్కడ ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు కాబట్టి ఇక్కడ నుంచే మనం ఫోటో తీయగలము.
చాలామంది ఇక్కడ ఆటోలో, కార్లో, అలాగే బైక్ మీద కూడా ప్రదక్షిణ చేస్తున్నారు. అంటే నడవలేని వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు వాహనాల ద్వారా వచ్చి ప్రతి లింగం దగ్గర ఆగి దండం పెట్టుకుని వాళ్ళు ఆ మార్గంలో ప్రదక్షిణ పూర్తి చేసుకుంటున్నారు. సో ఇక్కడ రోడ్ సైడ్ మనకి కూర్చుంటానికి చాలా బెంచ్లు అది ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క 100 మీటర్స్కి షాప్స్ ఉన్నాయి. సో అన్నీ మనకి కన్వీనియంట్గానే ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఎండ కూడా అంత లేదు, ఇంటెన్సిటీ కొంచెం తగ్గింది. సో ఇక మనము ఆల్మోస్ట్ ఒక 7 లింగాలు అయితే కవర్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక మలుపు వస్తుంది ముందు. సో అక్కడి నుంచి మనం మళ్ళీ అటువైపు తిరగాలి. అండ్ మనము ఇంకా ప్రదక్షిణ పూర్తి చేసుకునే దగ్గరలో ఉన్నాము. సో ఇంకా ఉత్సాహంతో ముందుకు వెళ్దాం, పదండి. ఇది దక్షిణామూర్తి ఆలయం ఇది. సో అందరు ఇక్కడ ఋషులు ఆయన సభలో కూర్చున్నారు. ఈయన అగస్త్య మహాముని, అలాగే మత్స్యముని, ఈయన పతంజలి, ఈయన సత్యనేతార్, ఈయన కమలాముని, ఈయన శివవక్కార్, ఈయన తిరుములార్, ఈయన పంబట్టి సిద్ధార్, అలాగే ఈయన పేరు కూరకార్. ఇదిగోండి శివుడు మనకి దక్షిణామూర్తి రూపంలో దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ మనం కూడా శివుడు విభూతి ప్రసాదం లాగా తీసుకున్నాం. ఈయన పోగారు రామ్దేవార్, ధనవంత్రి, కుటుంబై సిద్ధార్, అలాగే ఈయన కరూరార్, ఈయన వన్మగార్, ఈయన సుందర్మూర్తినాథార్, ఈయన కొంగనార్, ఈయన శ్రీ యదైకదార్ సిద్ధార్. ఇక్కడ ఉన్నాయి విగ్రహాలను కూడా దర్శించుకుందాం. గుండి శ్రీ కాశీ విశ్వనాథుడు, శ్రీ యదకేదార్ సిద్ధార్ ఉన్నారు. సో మనకి ఒక చోట అందరు మహామునుల దర్శనాన్ని ఒక చోటే కలిగింది. చూశారు కదా, అందరు మునీశ్వరుల దర్శనం మనం ఒక చోటే చేసుకున్నాము. సో వాళ్ళ అనుగ్రహం కూడా మన మీద ఉండాలని కోరుకుంటే మన ప్రదక్షిణ ముందుకు సాగిద్దాం. సో ఇప్పుడు మనకి ముందు ఒక టర్నింగ్ వస్తుంది.
ఆ టర్నింగ్ నుంచి మళ్ళీ మనం రైట్ తిరగాలి. ఇవాళ ఈశ్వర్ అనుగ్రహంతో వాతావరణం చాలా చక్కగా ఉంది. ఎక్కువ ఎండ లేకపోవటం వలన ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు. ఏం చెప్పాలంటే ఈ టైంలో అసలు ఎండ చాలా గట్టిగా ఉంటుంది. సో చెప్పులు లేకుండా నడుస్తామన్నది కొంచెం కష్టమే, కానీ దేవుడి అనుగ్రహం వలన అసలు అది అలాగేమీ అనిపించలేదు. ఇదిగోండి ఇక్కడ ఇది వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంట. ఇక్కడ మనకి వేదాల మీద కోర్సెస్ అనేది నేర్పించబడతాయి. సో దాన్ని సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మీకు ఈ బోర్డు మీద కనపడుతుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదిగోండి మనకి ఇక్కడ బోర్డు వచ్చింది. 5 కిలోమీటర్స్లో మనము రాజగోపురం దగ్గర చేరుకుంటాము. సో దాంతో మన ప్రొడక్షన్ పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకో బోర్డు పైన ఉంది. సో మనకి ఈ బోర్డు ప్రకారం మనము రైట్ డైరెక్షన్కి వెళ్ళాలి. సో మనకి వెల్లూరు ఇక్కడి నుంచి 81 కిలోమీటర్స్, అలాగే తిరుపతి వచ్చేసి 187 కిలోమీటర్స్, చెన్నై వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్ల దాకా, అండ్ తిరువన్నమలై టౌన్ వచ్చేసి 4 కిలోమీటర్లు, విల్లిపురం 71. సో ఇప్పుడు ముందు మీకు ఒక రైట్ కనపడుతుంది అనుకుంటా. సో ఈ రైట్ తీసుకోవాలి. సో మనం ఇప్పుడు ఈశాన్య లింగం వైపు వెళ్తున్నాము. సో మీరు కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనము కొండ చుట్టుపక్కనే వెళ్ళాలి. ఎక్కడ కొండ మన దృష్టి నుంచి బయటికి వెళ్ళకూడదు. సో మనము దక్షిణ మార్గం పైన ఉన్న లెక్క అది. సో మీకు క్లియర్గా ఉండాలని ఇంత డీటెయిల్గా వివరించి చెప్తున్నాము. దట్ మీకు నెక్స్ట్ టైం మీరు సొంతంగా చేసినప్పుడు మీకు మీ ప్రిపరేషన్ అయిపోతుంది ముందే. ఈ వైపు నుంచి కొండను దర్శించండి. మనం ఇప్పుడు ఈ రైట్ టర్న్ తీసుకున్నాము, మీకు ముందు చూపించాము కదా. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనము ఇలాగా స్ట్రైట్గా వెళ్తాము. ఇంకా నెక్స్ట్ మలుపు వచ్చేటప్పుడు మీకు మళ్ళీ చెప్తాము, సో దట్ మీకు కూడా నోట్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు మనము చంద్రలింగం దగ్గరికి వచ్చాము. చంద్రదేవత ద్వారా స్థాపించిన లింగం ఇది. చూడండి, అరుణాచలేశ్వరుడు చాలా క్లియర్గా కనిపిస్తున్నాడు. ఇది బ్యాక్ సైడ్ నుంచి, అంటే రాజగోపురం నుంచి బ్యాక్ సైడ్కి వచ్చాము. వెనక నుంచి మనకు అరుణాచలేశ్వర కొండ కనిపిస్తుంది. మాకైతే ఏనుగు ఆకారంలో, ఏనుగు తొండ అదే ఆకారంలో ఉంది.
చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా 4 కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇంకా కుబేర లింగము, ఈశాన్య లింగము దర్శించుకోవాలి. దాని తర్వాత లాస్ట్లో రాజగోపురం. వెళ్దాం పదండి. అరుణాచల శివ ఇదిగోండి ఇక్కడ ఇంకొక బోర్డు ఉంది. సో రాజగోపురం నుంచి ఇంకా మనం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. సో ఇప్పుడు దాకా 10 కిలోమీటర్లు పూర్తి చేసాము. ఇంకా 4 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మన ప్రదక్షిణ పూర్తి అయిపోతుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, కుబేర్ లింగంకి దగ్గరలో ఉన్నాము. సో ఇప్పుడు మనం కుబేర్ లింగం వైపు వెళ్తున్నాం. పదండి. అరుణాచల శివ. ఇదిగోండి మనకి శ్రీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తున్నారు. ఓం నమో వెంకటేశ్వర. అలాగే కాళీ రూపంలో దుర్గాదేవి కూడా మనకి దర్శనం ఇస్తుంది. సో విద్యా దర్శనం చేసుకున్నాం కదా, ముందుకు వెళ్తాం. ఇదిగోండి ఇప్పుడు మనము కుబేర లింగం దగ్గరికి వచ్చాము. ఇది కుబేరుడు స్థాపించిన లింగము. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ లింగంని కూడా దర్శించుకుందాము. దర్శించుని కుబేర్ ద్వారా స్థాపించిన లింగం ఆశీర్వాదం కూడా మనం పొందుదాము. రండి. ఇక్కడ చాలా చోట్ల కెమెరా అలౌ చేయట్లేదు. సో అందుకని మేము బయట దాకే తీసి మీకు చూపించగలుగుతున్నాము. మీరు కూడా మాతో లోపలికి వచ్చి దర్శనం చేసుకునే భావంతో మేము అందరు లోపలికి వెళ్తున్నాము. సో ఇదిగోండి కుబేర లింగం. పదండి. ఆహా చూడండి, కొండ మనకి ఎంత అద్భుతం రూపంలో కనపడుతుంది. అరుణాచల్ కొండ దర్శనం చేసుకోండి మళ్ళీ ఒకసారి. ఈ రోడ్డు పక్కన వనిమూలికలు బాగానే అమ్ముతున్నారు. అంటే ఇది ఏంటమ్మా? ఇది జడేకల్లు. ఇదిగోండి భక్తులు ఇక్కడ కూర్చుంటానికి చక్కటి వ్యవస్థ చేశారు. ఈ ఫుట్పాత్ కూడా చాలా బాగుంది. కాలినడక ద్వారా
ప్రదక్షిణ చేసే భక్తులకి. ఇదిగోండి ఇక్కడ ఇంకొక బోర్డు వచ్చింది, గిరివలం వే అంటే ఇక్కడ తమిళ్లో గిరి ప్రదక్షిణ గిరివలం అంటారు. సో ఇంకా 3.5 కిలోమీటర్లు వెళ్ళాలి. టోటల్ 14 కిలోమీటర్ల నుంచి మనము 10.5 కిలోమీటర్స్ వచ్చాం. సో పదండి, త్వరలోనే మన ప్రదక్షిణ కంప్లీట్ చేద్దాం. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. అన్న బయటకు వచ్చాడు లాస్ట్. మోక్ష దూర గణపతి. మోక్ష దూర గణపతి. దీని అర్థం ఏంటంటే నేను ఇంకా కొంచెం సన్నగానే ఉన్నానని. ఇదిగోండి ఇప్పుడు మనము 12 కిలోమీటర్లు వచ్చాము. సో ఇక్కడ బోర్డు ఉంది, లెఫ్ట్ వెళ్తే తిరుపతి, చిత్తూరు, వెల్లూరు, గోల్డెన్ టెంపుల్, పోలూరు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ రైట్ తిరగాలి. సో ఇక్కడ మనకి రైట్ తిరగగానే కింద గుడి, అది మన ఈశాన్య లింగము. సో అక్కడ దర్శించుకుని మనం వెళ్దాము. సో మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రదక్షిణ మార్గంలో వచ్చేటప్పుడు ఈ లాస్ట్ మనకి ఇక్కడ క్రాస్ రోడ్స్ చౌరస్తా వస్తుంది, ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. సో ఇంకా మనం ఇంకా 2 కిలోమీటర్స్ వెళ్తే రాజగోపురం చేరుకుంటాము. అక్కడ మన ప్రదక్షిణ పూర్తి అవుతుంది. సో పదండి, ఇప్పుడు సాయంకాలం 5:30 అవ్వింది టైము, మంచి సంధ్యావేళ. సో వెళ్ళి మనం దర్శనం కంప్లీట్ చేసుకుందాం. ఓం నమః శివాయ. శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సూర్యుడు ఇప్పుడే కొండ వెనకాలకి వెళ్ళాడు. సో ఇప్పుడు సూర్యాస్తం టైము. ఇదిగోటి ఇప్పుడు మనము అక్కడి నుంచి కుటుంబం వైపు తిరిగాము. సో ఇక్కడ మీకు వైజాగ్ వస్తుంది. ఇక్కడ వెల్కమ్ టు తిరువన్మలై మున్సిపాలిటీ బోర్డు ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ వై జంక్షన్లో మనము లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూస్తున్నాము, మనకి అది రెడ్ ఆకారంలో కనపడేదే ఈశాన్య లింగం. సో ఇది 10వ లింగంలో చివరి లింగం ఇది. సో ఈ లింగంని కూడా దర్శించుకుందాం, రండి. ఇప్పుడు ఈశాన్య లింగం దగ్గరికి వచ్చాం మనం. ఇదిగోండి ఇప్పుడు మనము ఇక్కడ ఈశాన్య లింగం దగ్గరికి వచ్చాము. సో దీనికి ఆనుకునే మనకి ఇక్కడ యాత్రి నివాస్ ఫర్ పిలిగ్రిమ్స్ అండ్ టూరిస్ట్ ఆఫ్ అరుల్ మిగు అరుణాచల్ టెంపుల్ తిరువన్నమలై అన్న యాత్రి నివాస్ కూడా ఉంది. ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని దీంట్లో చెప్పడం జరిగింది.
ఇప్పుడు మనం ఇక్కడ ఈశాన్య లింగం, ఇది 10వ లింగము. సో దీన్ని దర్శించుకుని మనము రాజగోపురం వైపుకి వెళ్దాము. సో రండి, బయట నుంచి దర్శించుకుందాము. ప్రస్తుతానికి గుడి మూసేసి ఉంది. సో మనం బయట నుంచి దండం పెట్టుకుందాం. సో ఇప్పుడు లోపల ఇక్కడ పూజ జరుగుతుందంట. సో మళ్ళీ 8ంటికి ఓపెన్ అవుతుంది. సో ఇది మనం బయట నుంచి దండం పెట్టుకుని మన ముందు ప్రదక్షిణకి వైపు వెళ్ళిపోదాము కంప్లీట్ చేసుకుంటానికి. సో ఇక్కడ నుంచి ఇంకా రాజగోపురం 2 కిలోమీటర్లు. సో మనం డైరెక్ట్గా ఇలాగెళ్ళి మెయిన్ రోడ్కి కలుస్తాము. సో ఇలాగ మనం వెళ్ళి మన ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుందాం. పదండి. మనం ఇప్పుడు ఈశాన్య లింగం నుంచి తిన్నంగా వచ్చి మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకున్నాము. సో ఇక్కడ మీకు బోర్డు కనపడుతుంది అన్నమలయ టెంపుల్కి. సో మనం అన్ని లింగాల్ని ఇప్పుడు దర్శించుకున్నాము. సో పదండి, మన రాజగోపురం వైపు వెళ్ళి అన్నమయ్య టెంపుల్ దగ్గర మన ప్రదర్శన పూర్తి చేసుకుందాం. సో ఇప్పుడు దాకా చాలా బాగా జరిగింది అంట. అసలు ఎండ ఏమీ అనిపించలేదు. మా పాత ప్రదక్షిణ కాబట్టి అంతా ఏమీ ప్రాబ్లం రాలేదు. ఒక ముళ్ళైనా గుచ్చుకోలేదు. సో దేవుడు అనుగ్రహం మనకి ఇలాగ కనపడింది ఇవాళ. సో మీరందరూ మాతోటి ఈ పాద ప్రదక్షిణలో మాతోటే వచ్చారు. సో అందరి మీద ఆ స్వామి అనుగ్రహం సమానంగా ఉండాలని కోరుకుంటూ మనం ఇప్పుడు మన రాజగోపురం వైపు వెళ్తున్నాము. సో అక్కడ మన ప్రదక్షిణ మనము అందరము ఒకసారి పూర్తి చేసుకుందాం. అరుణాచల శివాయ, అరుణాచల శివాయ, అరుణాచల శివాయ. ఇదిగోండి, ఇది మురుగన్ టెంపుల్, అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ ట్రాఫిక్ జంక్షన్ ఉంది. సో బయట నుంచే మనం దండం పెట్టుకుందాము ఆయనకి. ఇంకా మనము రాజగోపురం చాలా దగ్గరలో ఉన్నాము. ఒక 500 మీటర్స్ అనుకోవచ్చు. సో అతి త్వరలో మనం ప్రదక్షిణ పూర్తి చేసుకుందాం. రండి. అదిగోండి, మనకి ఇప్పుడు గుడి గోపురం కనపడుతుంది. సో మనము గుడి దగ్గరికి వచ్చేసాము. చాలా సమీపంలోనే ఉన్నాము. ఇది 1 వే. ఇది మీకు హెవీ వెహికల్స్కి అలౌడ్ లేదు. సో మనం ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి ఇంకా లెఫ్ట్కి మలిపితే మనము రాజగోపురం దగ్గరికి వచ్చేస్తాము. సో అక్కడితోటి మన ప్రదక్షిణ పూర్తి అయిపోతుంది. అక్కడ మనము సో మీరు కూడా మాతోటి ప్రదక్షిణ చేశారనే అనుభూతి మీకు కలుగుందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మా ప్రయత్నం అంతా మీ అందరికీ దేవుడి ఆశీస్సులు చేరాలని మా ప్రయత్నము. సో అందులో భాగంగా ఈ ప్రదక్షిణ మనం అందరూ కలిసి చేసినట్టే. సో ఇప్పుడు మనం గుడి వైపుకి వెళ్తున్నాము. ఇది హెవీ ట్రాఫిక్ రోడ్ లాగా ఉంది. ఇక్కడ చాలా షాపింగ్ ఏరియా అనుకోవచ్చు.
సో ఇంకా ఇక్కడ నుంచి మనకి గుడి చాలా సమీపంలో ఉంది. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ కలుసుకుంటాం. ఇదిగోండి, మనం ఇప్పుడు మన ప్రదర్శన కంప్లీట్ చేసుకుని మన రాజగోపురం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ రాజగోపురం దగ్గర ఇక్కడ చాలా రష్ కనపడుతుంది. మంచి స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఒక ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ పూర్ణిమ రాత్రి. సో ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ నుంచి ప్రదర్శన మొదలు పెడతారు. సో దేవుడు ఆశీస్సు వలన, అన్నమలై ఆశీస్సు వలన ఏ ఇబ్బంది లేకుండా మనం అందరం చక్కగా ప్రదర్శన పూర్తి చేసాము. సో మన కార్తిక్ భయ్య కొంచెం వెనకాల ఉన్నారు, ఆయన కూడా వచ్చారు. సో మనం అందరం ఇక్కడ నుంచి ఆయన స్వామిని వేడుకుందాము. మన పైన ఆయన చల్లటి దృష్టి ఉంచి మనని చక్కగా చూసుకోవాలని, అలాగే ఆయన వైపు మన భక్తి కూడా పెరగాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి ఈ ప్రదక్షిణ పూర్తి చేద్దాం. అరుణాచల శివాయ, అరుణాచల శివాయ, అరుణాచల శివాయ. సో నేను కార్తీక్ ఇద్దరము పొద్దున్న మధ్యాహ్నం అరౌండ్ 11 o'clock to 12 o'clock మధ్యలో బయలుదేరాము. సో పూర్తిగా అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడ. సో దేవుడు అనుగ్రహం వలన అంతా బాగా జరిగింది. సో మీ అందరికీ ఈయన ఆశీర్వాదము, వెనకాలన్న స్వామి ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మనము ఇప్పుడు ఈ బ్లాగ్ని ఇక్కడితోటే ముగిద్దాము. మనం త్వరలో నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాము. మన ఛానల్ వీక్షించినందుకు చాలా ధన్యవాదాలండి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ను చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదములు.